లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని 2 రోజుల పోలీస్ కస్టడీ అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. పట్నం నరేందర్ రెడ్డిని కోర్టుకు తీసుకురావడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు పట్నంను కలిసేందుకు కోర్టుకు వచ్చిన ఆయన భార్య శృతికి పోలీసులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్ పోలీసులు క్రైమ్ నెంబర్ 153 ఆఫ్ 2024లో పట్నం నరేందర్ రెడ్డి గారు ఏవన్నీ 2 డేస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. కొడంగల్ కోర్టు జేఎఫ్సీఎం కోర్టు పర్మిషన్ తోటి ఆ కస్టడీలో అడ్వకేట్ ప్రెజెన్సీలో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలన్న సందర్భంలో నేను 2 డేస్ ఇన్వెస్టిగేషన్లో నేను కూడా కస్టడీలో నరేందర్ గారికి ప్రెజెన్సీగా నేను ఉండడం జరిగింది. ఎక్కడ కూడా ఇన్ ద కస్టడీ ఎక్కడ కూడా ఆయన పర్సనల్ తన పేరు, సన్ ఆఫ్, ఇంటి వివరాలు, భార్య, పిల్లల వివరాలు తప్ప కేసుకు సంబంధించి ఎలాంటి వివరాలు నరేందర్ రెడ్డి గారు కస్టడీలో చెప్పలేదు. కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదన్న వివరాలు మాత్రం చెప్పడం.